అందరికీ నమస్కారం. ఇవాళ మేము వంకాయ బజ్జీ చేస్తున్నామండి. ఎలా చేస్తామో చేసి చూపిస్తామండి. ఇప్పుడు ఇది వాము వేసామండి. వాములో ఉప్పు వేసామండి. ఉప్పు వేసి బాగా ఇలా నలుపుకోవాలండి. ఇలా ఎందుకు చెక్కలో వేసి నలుపుతున్నారు అనుకుంటారండి. చెక్కలో వేసి గుండ్రై పెట్టి నలుపుతే ఎంత టేస్ట్ వచ్చిందండి, చాలా బాగుంటుంది. మేము తినేది ప్రతిదీ చాలా శుభ్రంగా నీట్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. వంకాయ బజ్జీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఇది ఇంకా రెడీ అయిపోయింది, బాగా మెత్తగా అయిపోయిందండి. ఎంత వాసన వస్తుంది. ఇది కరివేపాకండి. సన్న పీసెస్గా కట్ చేసుకొని దాంట్లో కలుపుకుంటే కరివేపాకు ఇలాగా మెత్తగా కోసుకోవాలండి. ఏమండి, ఇప్పుడు కరివేపాకు మెత్తగా చేసాం కదా, దీంట్లో వాము, 1 స్పూను గరం మసాలా పౌడర్ వేసి మళ్ళీ దీనికి మెత్తగా చేసుకోవాలండి. మెత్తగా చేసుకుంటే ఎంత స్మెల్ బాగుంటుందండి, ఎంత బాగుంటుందండి ఇలా చేసి. ఇంకా ఇది అయిపోయింది. వంకాయలు ఒక్కొక్కటి ఇలా కోసుకుందామండి. తొడయాలు కోసుకొని పక్క పెట్టుకుందాం. కడిగించిన వంకాయలు ఇలా తొడయాలు ఇలా కోసుకొని పక్క పెట్టుకొని వంకాయ బజ్జీకి ఇవాళ వేసి చూపిస్తాను. చూడండి. మా వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా వీడియోకి సపోర్ట్ చేసిన అందరికీ చాలా చాలా నమస్కారం అండి. చాలా బాగా చూస్తున్నారండి. గ్రో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా అండి వంకాయకి ఇలా చేసి ఇలా నీట్గా ఇలా చేసుకోవాలండి. ఇలా ముందు భాగం ఇలా కట్ చేసేయండి. ఇలా వంకాయకి ఘాటు పెట్టి ఇలా చేసేసి నూనెలో వేగినాక వేసుకోవాలండి. చాలా బాగుంటుంది వంకాయ బజ్జీ. కొంచెం మా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్లో ఎలా ఉందో తెలపండి. చూడండి నూనె ఎలా కాగిందో. దీంట్లో వంకాయలు ఒక్కొక్కటి వదులుదామండి. ఈ వంకాయలు దీంట్లో నూనెలో ఏగితే అప్పుడు వంకాయ బజ్జీకి బాగుంటుందండి. అయ్యండి, వంకాయలన్నీ ఇలా గంట పెట్టి తిప్పామంటే తుక్కు అయిపోతాయండి. ఇలాగా తిప్పితే దీంట్లో బాగుంటాయి, నీట్గా ఉంటాయండి వంకాయలు. ఇప్పుడు ఇలా ఏగనియాలండి. వంకాయ బజ్జీకి ఇలా ఏగితే బాగుంటుందండి. చూడండి ఇలా ఏగాలండి. వంకాయ బజ్జీ బాగుంటుందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఇలా వేగిపోయినాయండి. ఇప్పుడు తీయాలి. నూనెలో నుంచి తీసినాక ఇలా ఉంటుందండి. గబాల్ని చేతులు పెట్టబాకండి, కాలిపోతుంది. కొంచెం చల్లబడ్డాక దీంట్లో మసాలా అనేది పెట్టాలండి. అప్పుడు చూపిస్తానండి నేను మీకు. ఇలా మసాలా దీంట్లో బాగా కూర్చుకోవాలండి. ఇలా కూర్చుకొని ఒక్కొక్కటి పక్క పెట్టుకోవాలా. మేము ఇంట్లో చేసుకొని తింటే వంకాయ బజ్జీ చాలా బాగుంటుందండి. బయట ఫుడ్స్ తినకూడదు, బయట వండిని కూడా తినకూడదండి. మా హెల్త్కి మంచిది ఇది. మేము చేసుకుంటే చాలా నీట్గా చేసుకుంటామండి ఇంట్లో. చూడండి అన్నీ ఇలా పెట్టేసామండి. ప్రతి వంకాయలో ఇలా మసాలా ఇలా కూర్చేసామండి. చాలా బాగుంటుందండి. చూడండి ఇది ఇందాక కలుపుకొని నానబెట్టుకుంటే మెత్తగా ఉంటాయండి. వంకాయ బజ్జీ ఇలా వేయాలండి. చూడండి ఎలా ఉండే వంకాయ బజ్జీ, చాలా బాగుండేయండి. బ్రౌన్ కలర్లో వచ్చింది, బాగుండే. హాయ్ అండి, ఇప్పుడు చూడండి వంకాయ బజ్జీ రెడీ అయిపోయిందండి. ఎలా ఉందో టేస్ట్ చూద్దాం. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలాగే చేసుకోండి. బయట తినకూడదండి, చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్లో ఎలా ఉందో తెలపండి. మా ఛానల్కి మీరు సపోర్ట్ చేస్తున్నారండి. అలాగే ఇంకా బాగా సపోర్ట్ చేసి ఇంకా ముందుకు వెళ్ళాలండి మా ఛానల్.